ఆ పండు తింటే ఓ పెగ్గు కొట్టినట్టే, లేదంటే ఒక బాటిల్ బీరు తాగినట్టే. అలా ఎలా చెప్పగలుగుతారని డౌట్ రావచ్చు. కావాలంటే ఆ పండు తిని బ్రీత్ అనలైజర్ చెక్ చేస్తే అది జర్రున 0 నుంచి ఆల్కహాల్ లెవెల్ 10కి రావటం ఖాయం. ఇక డ్యూటీ ఎక్కటానికి ముందు కేరళలోని ఆర్టీసీ డ్రైవర్లు కొందరు ఆ పండును తిన్నారు. ఇంకేముంది, బ్రీత్ అనలైజర్ టెస్ట్లో బోల్తా కొట్టారు. వారి శరీరంలో ఆల్కహాల్ లెవెల్ 10 పాయింట్లుగా చూపించింది. దీంతో వారికి దిమ్మ తిరిగింది. అయ్య బాబోయ్, మేం మందు తాగలేదని ఆఫీసుల ముందు లబోదిబో మొత్తుకున్నారు. అప్పుడే ఈ ఫ్రూట్ ఆల్కహాల్ కహాని బయటపడింది. ఇంతకీ తినగానే కిక్కిచ్చే ఆ పండేంటి? ఆ పండును ఎక్కువగా తీసుకుంటే మత్తులో జోగటం ఖాయమా? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. కేరళలోని కొంతమంది ఆర్టీసీ డ్రైవర్లు కొంపముంచింది పనసపండు. పాతానాంతిట్టలోని కేఎస్ఆర్టీసీ డిపార్ట్మెంట్లో డ్రైవర్గా పనిచేస్తున్న కొంతమంది డ్యూటీ ఎక్కటానికి ముందు పనసపండు తిన్నారు. ఆ వెంటనే బ్రీత్ అనలైజర్ టెస్టుకు హాజరయ్యారు. బ్రీత్ అనలైజర్ టెస్టులో ఆల్కహాల్ లెవెల్ 0 నుంచి ఏకంగా 10కి ఎగబాకింది. దీంతో వారు షాక్ గురయ్యారు. తాము మందు తాగలేదని, కావాలంటే రక్త పరీక్షలు చేయమని అధికారులతో చెప్పారు. మొత్తం 4 డ్రైవర్లు బ్రీత్ అనలైజర్ టెస్టులో ఫెయిల్ అయ్యారు. దీంతో అధికారులు కూడా అయోమయంలో పడ్డారు. ఏదో తేడా కుట్టిందని అనుమానం రావడంతో టెస్టుకు ముందు ఏం తిన్నారని వారిని అడిగారు అధికారులు. పనసపండు తిన్నామని వారు సమాధానం చెప్పారు. దీంతో అధికారులు టెస్టుకు సిద్ధమయ్యారు. పనసపండు తినని వారిపై బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయించారు. రీడింగ్లో 0 చూపించింది. తర్వాత వారితో పనసపండు తినిపించారు. ఆశ్చర్యకరంగా బ్రీత్ అనలైజర్లో వాళ్లు ఆల్కహాల్ తీసుకున్నట్లు చూపించింది. దీంతో అక్కడున్న వారంతా షాక్ గురయ్యారు. అయితే పనసపండు తినటం వల్ల బ్రీత్ అనలైజర్ టెస్టులో ఫెయిల్ అవుతున్నారని అధికారులు స్పష్టం చేశారు. దీంతో పనసపండులో పులిసిన పదార్థాలు ఎక్కువగా ఉంటాయని, వాటిని ఎక్కువగా తిన్నట్లయితే ఇథనాల్ మన శరీరంలోకి చేరుతుందని నిపుణుల ద్వారా ఆర్టీసీ అధికారులు తెలుసుకున్నారు. దీంతో పాటు పనసపండులోని చక్కెర కారణంగా బ్రీత్ అనలైజర్ ఆల్కహాల్ తీసుకున్నట్లు చూపించే అవకాశముంది. కాబట్టి డ్రైవింగ్కు ముందు పనసపండును తీసుకోకపోవటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.